అందరికీ నమస్కారాలు. అందరూ బాగుండాలి, అందరిని దేవుడు దీవించాలని. ఇది చాలా బాధాకరమైన రోజు. ఎందుకంటే వైరస్ వల్ల దేశమంతా గప్చిప్ అయిపోతాం ఏమిటి. ఆ వైరస్ వల్ల జనాలు ఆరాధన యేసు ప్రభు చిచ్చిపోయేదాన్ని కూడా లేకుండా పోయింది. ఈ వైరస్ ని ఆ దేవుడు తీసివేసేయాలని, ఈ వైరస్ అనేది ప్రభువా ఈ వైరస్ ని తీసివేసే తొందరగా. చాలా జాగ్రత్తగా ఉండండి. అందరూ శుభ్రంగా చేతులు కడుక్కోండి, శుభ్రంగా డెటాల్ అనేది తీసుకోండి. 2 గంటలకు ఒకసారి మనం కడుక్కోవాలని ప్రభుత్వం తెలియచేస్తుంది. మనమంతా ప్రభుత్వం చెప్పినట్టే వినాలి, దేవుడు చెప్పినట్టు వినాలి. ఈ వైరస్ అనేది చాలా మనసుని చంపివేస్తుంది. ఎందుకు చంపేస్తుంది ఈ వైరస్ అంటే, అసలు దీన్ని ఎవరు కనిపెట్టారు? దీన్ని కనిపెట్టిన వాళ్ళని ఐక్యరాజ్య సమితి ఏమీ చేయలేదా అన్న కోరిక. నేను నెల్లూరు డిస్ట్రిక్ట్లో ఉన్నా, నెల్లూరు జిల్లాలో పుట్టా. కానీ మా నెల్లూరు జిల్లాలో వచ్చిన మొట్టమొదటిసారిగా జనాలందరూ భయపడుతున్నారు. ఎందుకు వచ్చిందో నాకైతే తెలియదు. కానీ ఈ వైరస్ని తొందరగా అందరూ అరికట్టాలని, ముందు కనిపెట్టాలని, దీనికి ఆ దేవుడు ఆ భగవంతుడి దయ వల్ల ఏదో ఒక మంచి ముందు వస్తే దీనికి తొందరగా అరికడతాం. చాలా జాగ్రత్తగా ఉండండి, అప్రమత్తగా ఉండండి. ఈ వైరస్ అనేది చాలా చెడ్డది. ఈ వైరస్ అనేది ఇంతకు ముందు కూడా చాలా వచ్చినాయి. చాలా మంది చనిపోయారు దీనివల్ల ఇంతకు ముందు. ఇప్పుడు ఈ కరోనా వైరస్ వల్ల ఎంతమంది చనిపోతున్నారు. ప్రభుత్వము దీన్ని ఇంకా బాగా పట్టించుకోవాలి. ప్రధానమంత్రి ఇంకా బల చేస్తున్నాడు, సీఎం జగన్మోహన్ రెడ్డి గారు బాగా చేస్తున్నాడు. అంతా ప్రభుత్వం బాగా చాలా చర్య తీసుకుంటుంది. అలాగనే పోలీసులు కూడా చర్య తీసుకుంటున్నారు. ఇంకా బాగా చర్య తీసుకోవాలి. ఎవరికి అంటకుండా, ఎవరికి ఇబ్బంది పడకుండా, ఎవ్వరు దీనివల్ల ఇబ్బంది పడకుండా, చనిపోకుండా నేను దేవుణ్ణి ప్రార్థిస్తాను. ప్రతి ఒక్కరు ప్రార్థించండి, దేవుణ్ణి అడగండి. దేవుడా ఈ వైరస్ని దూరం పెట్టండి, ఈ వైరస్కి ఒక ముందు కనిపెట్టండి అని దేవుణ్ణి అడగాలని ప్రార్థిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసి నేను ముగిస్తాను. మహాపరిశుద్ధుడా, గొప్ప తండ్రి, ఈరోజు ప్రభువా చాలా మంది తండ్రి వైరస్ అనేది చాలా జనాల్ని చంపేస్తుంది. ప్రభుత్వం అనేది కాపాడుతుంది, ప్రభుత్వం అండగా నిలబడుతుంది. ఇంకా బాగా నిలబడాలి. ప్రధానమంత్రిని దీవించు, సీఎం కుటుంబాన్ని దీవించు అయ్యా. ప్రభువా సీఎం గారు ఇంకా దీవించు. ప్రభువా సీఎం కుటుంబం బాగుండాలి, సీఎం గారు బాగుండాలి. వైరస్ను దూరం పెట్టండి. యేసు నామంలో వైరస్ను చంపేయండి. వైరస్కి ముందు కనిపెట్టండి. యేసు నామంలో అడుగుతున్న పరమ తండ్రి, ఆమేన్. మీ అందరికి వందనాలు. ప్రభు అందరిని దీవించాలి. ప్రభువు ఈ లోకంలో ఎవరికి వైరస్ అంటకుండా ప్రభు సహాయం చేయాలని ప్రార్థిస్తున్నాను. ఈ వైరస్ని తొందరగా అరికడదాం, వైరస్ని దూరం పెడదాం. ప్రతి ఒక్కరు తొందరగా మనము దేవుని అడగాలి. ఇది లాస్ట్ కాలము. ఇది రాకడ సూచన. మనం చేసే పనుల్లో, మనం చేసే మాటల్లో, మనం చేసే ఆటంకాలు దేవుడు కృప చూపిస్తాడు. ఒకసారి గుర్తు తెచ్చుకోండి. దేవుడు కావాలి అంటే లోకంలో ఉన్న చెడ్డ అలవాట్లన్నీ విడిచిపెట్టాలి. మనము దేవుడు కావాలంటే దేవుడికి దండం పెడదాం. దేవుడు నేను చేసిన తప్పులు ఒప్పుకుంటున్నాం, చాలా జాగ్రత్తగా ఉంచున్నాయా మమ్మల్ని. మేము ఈ లోకంలో బతకాలి, మేము నీవు సువార్త వినాలి, నిస్వార్త ప్రకటించాలని దేవుణ్ణి అడగండి. దేవుడు మన కోసం పుట్టాడు, దేవుడి కోసం మనం పుట్టాం కాబట్టి మనమందరూ బాగుండాలని ఆ ప్రభుని అడుగుదాం, ప్రభుని ప్రార్థిద్దాం. ప్రభుని వెళ్ళినప్పుడు ఈ యొక్క ఉపవాసం ప్రార్థనలు మనం దేవుణ్ణి అడుగుదాం. నాలో ఏమైనా తప్పు ఉంటే నన్ను క్షమించండి. నా పేరు ఆర్కే సాగర్ అండి. అందరూ బాగుండాలి, నేను బాగుండాలని ప్రభు కోసం, ఇప్పుడు మీ అందరి కోసం, దేశం కోసం, ప్రజల కోసం, ప్రతి ఒక్కరి కోసం నేను ప్రభుత్వం కోసం ప్రార్థన చేస్తాను. నేను కూడా దీనికోసము దేవుణ్ణి అడుగుతాను. ఎవరో ఒకరు ముందు కనిపెట్టాలని. ఆల్రెడీ అమెరికాలో జరుగుతుంది, ముందు కనిపెట్టడం జరుగుతుంది. కాబట్టి
మనం ఎవరు భయపడవలేదు. దేవుడు మనకు తోడుంటాడు. దేవుడు దీవించును గాక అందరిని.